యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే కీళ్ల నొప్పులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కీళ్ల నొప్పులు అందరినీ వేధిస్తున్న సమస్య. మరి ఈ కీళ్ల నొప్పులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి మెడికేషన్ పాటించాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చెలిమల శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అయితే ఒక్కొక్కసారి జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా చేతులు రాకపోవడం, 2 అడుగులు వేయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎలా చేంజ్ చేసుకుంటే మంచిది? దానికన్నా ముందు అసలు మనము కీళ్ళవాతము అనే దాని గురించి చూసుకుంటే ఆయుర్వేదిక్ లో ఇది ఒక బ్రాడ్ సబ్జెక్ట్ అమ్మా. వాతము అనే దాని గురించి కొంచెం ఐడియా మనకి తెలిస్తే మీరన్న ప్రశ్నలో మనకి జవాబు దొరుకుతుంది. వాతము అంటే వాగతి గంధహం, అంటే దేనికైతే చలనం ఉంటుందో దాన్ని వాయువు అంటాం. వాతం అన్నా వాయువు అన్నా గాలి అన్నా ఒకటే. మన శరీరంలో కూడా హెడ్ నుంచి టో వరకు ఈ వాయువు అనేది సరిగ్గా ప్రసరణ అంటే ఫ్లో అవుతుంటేనే మన మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మన మాట కానివ్వండి, మన యాక్టివిటీస్ కానివ్వండి, నడక కానీ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాతంలో డిస్టర్బెన్సెస్, అంటే మా ఆయుర్వేదిక్ భాషలో చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎక్కువగా వాతం చేసే ఫుడ్స్ అంటాం, అంటే బయట తీసుకునే ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ హై ప్రోటీన్ డైట్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆల్కహాల్, స్మోకింగ్, ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ వాతం అనేది డిస్టర్బ్ అవుతుంది. అది ఒక్కొక్క ఏజ్ ప్రకారము ఒక్కొక్కరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే జనరల్గా 40-50 ఇయర్స్ వాళ్ళలో చూసుకుంటే కీళ్ళ నొప్పులు అనేది వింటుంటాం. కీళ్ళు అంటే జాయింట్స్ని కీళ్ళు అంటాము. అక్కడ వచ్చే వాపునే ఆర్థరైటిస్, అంటే వాడుక భాషలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. దాన్ని మనం సంధివాత కీళ్ళవాతంగా కన్సిడర్ చేస్తాం. సో మరి ఇప్పుడు ఈ కీళ్ళవాతం అంటే ఒక జాయింట్ ఏదో మోకాలకు ఒకటే అని కాదు, ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లలో ఈ వాతం అనే దానివల్ల అక్కడ ఉండాల్సిన సైనోయల్ ఫ్లూయిడ్ ఏదైతే లిక్విడ్స్ లాగా ఉంటాయో అవన్నీ డ్రై అయిపోతుంటాయి. మనం చూసుకుంటే చూడండి, మన వెహికల్స్లో కూడా ఆయిల్ డ్రై అయిపోయినప్పుడు ఎలా వెహికల్ మొండికేస్తుందో ఈ జాయింట్స్లో సైనోయల్ ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోయినప్పుడు కార్టిలేజ్ మధ్య రప్చర్ జరుగుతుంది. అంటే ఒక ఎముకకి రప్చర్ జరిగినప్పుడు అక్కడ అరుగుదల ఉండి దానివల్ల మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతుంది. అయితే దీంతో పాటు ఉట్టి ఎముకలే కాకుండా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏ ఏజ్లో అయిన వాళ్ళు కూడా చిన్న ఏదైనా లేపాలన్నా హ్యాండ్ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే కండరాలు అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఉట్టి బోన్, ఎందుకంటే బోన్ స్ట్రక్చర్ చూసుకుంటే బోన్తో పాటు నరాలు, కండరాలు అన్నీ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే బోన్ డీజనరేట్ అవుతున్నప్పుడు ఈ నరాల మీద కూడా ఒత్తిడి పెరిగి ఆ స్టిఫ్నెస్ అవన్నీ వచ్చి మీరు అన్నట్టు చిన్న పని చేయాలన్నా లేపలేకపోవటము, పెయిన్ఫుల్ ఉండడం, మంటలు, తిమ్మిర్లు ఉంటాయి. దీనికి కారణము ఒకటైతే ఏజ్ వల్ల వచ్చే కారణం అయితే, ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మెటబాలిక్ అంటాం. అంటే కొన్నిసార్లు మేము చూస్తుంటాం న్యూరోపతి అని, డయాబెటిక్ వాళ్ళల్లో న్యూరోపతి అని చూస్తుంటాము. సో ఇలా చాలా సందర్భాల్లో ఒక్కొక్క రీజన్కి ఈ నర్వ్స్, బోన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. ఓకే, సో మనం ఏం చేయాలి మరి అప్పుడు అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు? రైట్, అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా చూసుకుంటే ఇప్పుడు మనం మోకాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మోకాళ్ళు అనేది ఏంటంటే మన బరువుని ధారణ చేసేది, మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ మోకాళ్ళ మీదే భరిస్తుంటుంది. సో మరి ఎప్పుడైతే మోకాల మీద మన బాడీ దాని బరువు కన్నా ఎక్కువ మనం పుటాన్ అయినప్పుడు ఈ 2 ఎముకల మధ్యలో ఉండే జాయింట్స్లో రప్చర్ స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కార్టిలేజ్ రప్చర్ అయినప్పుడు ఎముకలు అనేవి రాసుకోవడము, అక్కడ ఉండాల్సిన మృదులాస్థి అంటాం, అంటే ఈ బోన్స్ కానివ్వండి, మజిల్స్ అన్ని దెబ్బతింటుంటాయి. దానికి కారణం ఫస్ట్ ఏం చేయాలి, ఎలాంటి దీని నుంచి బయటపడాలనుకుంటే దానికన్నా ముందు అసలు ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఒక పాతకాలం 15-20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఏంటంటే అది ఒక ఏజ్డ్ వాళ్ళల్లో చూసేవాళ్ళం, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాం. బట్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి, మనం తీసుకునే ఫుడ్కి, మనము పడుకోవడం కానివ్వండి, లేట్ నైట్స్, వీటన్నిటి వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మన బాడీకి సరైన పోషణ జరగదు. మీరు చూస్తే మన అందరము న్యూట్రిషియస్ ఫుడ్ తింటాము, ఎవరిని అడిగినా చాలా మంచి ఫుడ్ తింటాం, కానీ మన శరీరానికి సరిపడే ఫుడ్ అనేది మనకు తెలియదు. దానికే యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే నాడి చూస్తామో వాత, పైత్య, కఫం అని డిసైడ్ చేసిన తర్వాత వాతం వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి, పైత్యం వాళ్ళు ఎలా, కఫం వాళ్ళు ఏదని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాతాన్ని ప్రేరేపించేవి లైక్ చల్లగాలిలో వెళ్ళడము, మెట్లు ఎక్కడం దిగడము, అధిక బరువు, అలానే రఫ్ ఐటమ్స్ అంటాం, అంటే ఈ పికిల్స్ లాంటివి కానివ్వండి, కొన్నిసార్లు టామరిన్, చింతపండు అంటాం, ఇవి అండ్ అందరికి తెలిసింది వంకాయ, ఇవన్నీ ఏంటంటే ల్యూకోట్రిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినప్పుడు జాయింట్ డీజనరేట్ అవుతుంటాయి.
సో ఫస్ట్ కారణానికి ఇది అయ్యే కారణాన్ని మనం అవాయిడ్ చేయాలి. తర్వాత జరిగిన డ్యామేజ్ అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఎముక అరగాలంటే అది 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. మా క్లినిక్స్లో వచ్చినప్పుడు డాక్టర్ గారు నాకు ఎముక అరిగిందంటే అది ఆ రోజు అరగదు, ఎక్స్రే తీసిన రోజు అరగదు. మనకి ఎన్నో సిమ్టమ్స్ చెప్తుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, మనం కొంచెం దూరం నడవాలన్నా కానీ పట్టేస్తుంది, కాలు పట్టేస్తుంది అంటారు. కొంతమంది కూర్చొని లేసినప్పుడు సౌండ్స్ రావడం, క్రిప్టస్ అంటాం. ఇవన్నీ చూస్తూనే ఉంటాము. అంటే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక వైద్యుడిని కలిసి అసలు ఏంటి అని తెలుసుకుంటే దాన్ని అక్కడే మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. సో సరే, అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఇది 2nd డిగ్రీ 3rd డిగ్రీ ఆర్థరైటిస్కి వస్తుంది అన్నప్పుడు మమ్మల్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సర్జరీకి వెళ్ళాలంటున్నారండి అంటారు. సర్జరీ కన్నా ముందు మనం ఏంటంటే అసలు మన బాడీ ఎంత రిపేర్ చేసుకుంది అనేది మనం తెలుసుకోవాలి. దానికి ఈ నొప్పుల్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పబడినాయి. లైక్ సింపుల్గా ఇంట్లో దొరికే కర్పూరం అంటాం. దీన్ని నువ్వుల నూనెలో కొంచెం వేడి చేసుకుంటే అప్లై చేసి ఎక్కడైతే జాయింట్లో పెయిన్ ఉందో అప్లై చేయడం వల్ల అక్కడ ఉండే ఆ మజిల్లో కొంచెం యాక్టివేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజనేషన్ పెరిగినప్పుడు డీజనరేషన్ ఆగే ఛాన్స్ ఉంటాయి. అలానే మంచిగా ఇంట్లో మేము చెప్పే సింపుల్ చిట్కా ఏంటి అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యికి వాతము పైత్యాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అలానే వావిలాకు మనకి ఈజీగా దొరికేది. కొంచెం మనం స్నానం చేసేటప్పుడు బకెట్లో వేసుకొని ఆ వాటర్తో చేయగలిగితే కండరాల మీద ఈ ప్రెషర్ తగ్గి ఆ స్పాజమ్స్ తగ్గుతాయి. అలానే లోపలికి మునగాకులో కాల్షియము, D3 అన్నీ మనకి పుష్కలంగా ఉంటాయి. సో ఇలాంటివి మనం ఇంట్లో దొరికే వాటితో తప్పకుండా చేసుకుంటే బాడీ అనేది వాతం నుంచి కట్టడి చేయగలుగుతాము. అలానే వాపు లాంటిది అలాంటిది ఉన్నప్పుడు అంటే ఇది కూడా సింపుల్ ఇంటి చిట్కాని, మనం అల్లాన్ని పేస్ట్ లాగా చేసి అన్నాన్ని మెత్తగా బాయిల్ చేస్తే మెత్తగా అయినప్పుడు ఆ పేస్ట్ లాగా అన్నంని అల్లం పేస్ట్లో కలిపి కట్టు కడితే కూడా ఒక 15-20 మినిట్స్లో వాపు అనేది తగ్గుతుంది. నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అల్లం పేస్ట్ అలానే మెత్తగా అన్నం పేస్ట్ లాగా చేసి పెట్టినా బాగుంటుంది. చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకోగలుగుతాము. రైట్. సో ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. అంటే ఆయుర్వేదం అంటేనే మీరు పథ్యం అంటాము. అంటే పథ్యం ఒక్కటే ట్రీట్మెంట్ అని కాదు, ట్రీట్మెంట్స్, పథ్యము, ఔషధము, మన లైఫ్ స్టైల్ అనేది కూడా ఉంటుంది. దాంట్లో పథ్యం అని చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మనకు కామన్గా తెలుసు ఆయుర్వేదం అంటే అమ్మో పథ్యము వేడి చేస్తుంది అంటారు. కానీ నిజంగా వేడి చేస్తుందా లేదని పక్కన పెడితే పథ్యం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మీరు చూడండి, ఒక షుగర్ పేషెంట్కి మీరు ప్రపంచంలో ఉన్న నంబర్ 1 డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మెడిసిన్ ఇచ్చి షుగర్ తింటాను డాక్టర్ స్వీట్ తింటా అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడ మన కాన్షియస్ ఇది షుగర్ తింటే ఎంత మెడిసిన్ వాడినా ఫ్లేర్ అప్ అవుతుంది. అలానే వాతానికి కూడా మీ వాతం చేసే ఫుడ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చింతపండు కానివ్వండి, వంకాయ, ఆలుగడ్డలు, పచ్చళ్ళు, పెరుగు అండ్ ఎక్కువగా హై ప్రోటీన్ టైం అంటే బాడీకి డైజెస్ట్ చేసుకునే టైం తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పుడైనా కానీ వాతాన్ని పెంచేస్తుంటాయి. మీరు మందులు వాడకపోయినా ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేయకపోతే వాతం అలానే పెరుగుతూ ఉంటుంది. అలానే తీసుకునే ఫుడ్స్ వాతాన్ని తగ్గించేవి ఏంటి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడము, ఆవు నెయ్యి లాంటిది. అలానే నేను ఇంతకు చెప్పిన మునగాకు కానివ్వండి, వావిలాకు. ఇంకా సింపుల్గా ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం సేమ్ శొంఠి కానీ అల్లాన్ని కానీ వాటర్లో బాయిల్ చేసుకొని ఒక 50 ml తాగగలిగితే ఇది న్యాచురల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఇవన్నీ జాయింట్స్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి పసుపు కూడా బాగానే పనిచేస్తుంది. కానీ ఇక్కడ చిన్నది ఏంటంటే పసుపు అనగానే మనం అందరము తెగ వాడేస్తుంటాం. బట్ జనరల్గా పసుపు ఎప్పుడైతే మోర్ దెన్ 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటే ఏంటంటే మన బాడీలో 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇమీడియట్ డిహైడ్రేట్ అవుతాము, మళ్ళీ దానివల్ల వేరే కాంప్లికేషన్స్, కిడ్నీ స్టోన్స్ లాంటివి వస్తాయి. కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో మేము చేయగలిగితే, సలహా తీసుకొని చేయగలిగితే తప్పకుండా మంచిగా ఉంటుంది. ఓకే, ఇంటి చిట్కాలు కానీ మళ్ళీ సొంత వైద్యాలు చేసుకోకుండా సొంత వైద్యాలు కూడా ఒక పరిమితి వరకు ఓకే, ఇలా చేసుకుంటే మంచిది. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చాలా మంది బాధపడేది డయాబెటీస్. చిన్నపిల్లల దగ్గర నుంచి పేదవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ డయాబెటీస్ గురించి బాధపడుతుంటారు. టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఏం చేయాలి ఏంటి అని. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా దేని గురించి బాధపడుతూ ఉంటారు, ఎలా క్యూర్ చేస్తారు ఒకసారి చెప్తారా? చాలా మంచి టాపిక్ అండి. యాక్చువల్గా దీన్ని ఆయుర్వేదంలో మధుమేహం అంటాము. ప్రమేహాల్లో ఒకటి మధుమేహం అనమాట. యాక్చువల్గా ప్రమేహంలో ఒక 20 టైప్స్ ఆఫ్ మేహాలు ఉంటాయి. అందులో 20లోనూ మేము వాతజ, పిత్తజ, కఫజ అని 3 రకాలు ఉంటాయి అన్నమాట. సో అందులో ఒకటి మధుమేహం. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఏంటంటే డయాబెటీస్కి ఈ మధుమేహం గురించి స్పష్టంగా చరకాచార్య గారు ఒకటి చెప్పారు, ఆడ్యోరోగి అని. ఆడ్యోరోగి అంటే ఏంటంటే రోగి రిచ్ పర్సన్ అయి ఉంటాడు, ఓకే,
కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో ఎవరు పేద ధనిక పిల్లలు పెద్దలు ఎవరు లేదు, ఆడ మగ ఎవరు లేదు, అందరికీ డయాబెటీస్ అని ఉంది. అవును. దీనికి మెయిన్ రీజన్ ఏంటి మనకు అందరికీ తెలిసిందే, లైఫ్ స్టైల్. అసలు మధుమేహం అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఎర్లియర్ ఏంటంటే బై ఈవినింగ్ 6:30 బిఫోరే, అంటే సూర్యాస్తమయం కన్నా ముందే భోజనం చేసేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ లేదు. ఎప్పుడో 12 గంటలకు అట్లా తింటున్నారు. పవర్ ఉండడం వల్ల బయటకు వెళ్ళి వచ్చి తర్వాత చాలాసేపు అన్ని వర్క్ చేసుకొని ఇంట్లో మాట్లాడుకొని టీవీస్ చూసి అప్పుడు భోజనం చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ డయాబెటీస్. నేను చాలా మంది పేషెంట్స్లోన నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా మంది మనకి ఈ మధుమేహంతో వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎన్ని గంటలు లెగుస్తున్నావు, ఎన్ని గంటలు పడుకుంటున్నావు, ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, ఇది చూసుకోము. ఫస్ట్ వెంటనే మనం డ్రగ్స్ పెట్టి అక్కర్లేదండి. ఈవెన్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ అయినా అల్లోపతి డ్రగ్స్ అయినా ఏది ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలి. ఈవెన్ రైతులు పొలంలో పనిచేసే వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అన్నెసరీ మెడికేషన్, యాంటీబయాటిక్స్, ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. చిన్న ఫీవర్ కూడా ఇమ్యూనిటీ బూస్టప్ చేయకుండా బాగా యాంటీబయాటిక్స్ వాడడం, ఈ రాత్రి జాగరణ, ఊరికే వాళ్ళు కూడా లైట్స్ ఉండడం వల్ల అంతా ఎక్కువ తిరుక్కొని ఆ లైట్స్ వల్ల వాళ్ళు మిస్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళ జీవన విధానాన్ని పూర్వం ఎలా ఉండేది పల్లెటూరులో కూడా అది మిస్ అయిపోయింది. అవును. పిల్లలు కూడా పిల్లలు ఒకప్పుడు 7 గంటల లోపల పడుకునేవాళ్ళు. అవును. ఈవెన్ వాళ్ళు కూడా దే ఆర్ పేరెంట్ ఏంటంటే ఒక పేరెంట్ గా చిన్న పిల్లల్లో మనం చూస్తున్నాం ఎందుకు వస్తుంది అన్నది కూడాను. వాళ్ళు మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా డయాబెటిక్ మదర్స్ అవుతున్నారు. ఈ డయాబెటిక్ మదర్స్ యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారం ఒక అంటే ప్రెగ్నెన్సీ లెవెల్ ఇద్దరు ద్రౌహృది తన బిడ్డ ఇద్దరిని క్యారీ చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్ కొద్దిగా లెవెల్స్ ఒక 200-250 అలా ఉంటే ఆయుర్వేదం ప్రకారం అది తప్పేం కాదు. దాంతో షీఈస్ నాట్ ఏ డయాబెటిక్ మదర్. ఓకే. ఆ టైంకి తనకు అవసరం కాబట్టి క్యాలరీస్ తీసుకుంటుంది కాబట్టి వస్తుంది. కానీ దాంతో ఏంటంటే అప్పటి నుంచి నేను డయాబెటిక్ అనుకొని మెడిసిన్స్ యూస్ చేసేసి తన లైఫ్ స్టైల్ మార్చుకోకపోవడం వల్ల సో కంటిన్యూస్గా ఆ డయాబెటిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇంకా వేరే డిసీజెస్ కూడా వస్తాయి అన్నమాట. చిన్న విషయాలు అన్నమాట, మన ఇంట్లో చేసుకునేవి కొన్ని ఉంటాయి. పసుపు, ఎంత పసుపు యూస్ చేస్తే అది డయాబెటిక్ పేషెంట్స్కి అది అమృతం లాంటిది. ఓకే. ఉసిరికాయ అది నిజంగా అసలు డయాబెటిస్ పీపుల్కి చాలా బాగా ఉంటుంది. అసలు ఒక డ్రగ్ ఉంటుందండి ఆయుర్వేదంలో నిషామ్లకి అని. నిషా అంటే పసుపు. ఓకే. నిషా సాంస్క్రిట్ లో నిషా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరికాయ. ఈ రెండు చాలా సింపుల్ థింగ్స్. వాళ్ళ ఇంట్లోన ఆ రెండు సమభాగాలుగా చేసుకొని వాడడం వల్ల కానీ, వాటిని యూసేజ్ చేయడం కానీ, మెంతులు యూస్ చేయడం వల్ల కానీ, తర్వాత కాకరకాయ కూడా అని చెప్తారు. ఎస్, బిటర్ గాడ్, కాకరకాయ, కరేలా అంటాం మేము. అది అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయుర్వేదం ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టేక్ సమ్ సజెషన్స్. అంతేగాని సొంతగా బీట్రూట్ జ్యూస్ తాగేస్తాము, అన్ని పచ్చి తింటాము, దట్ ఈస్ నాట్ కరెక్ట్. వీఆర్ నాట్ యానిమల్స్. మన ఆరోగ్యానికి ఎలాగా అన్నది విఘ్నులైన ఆయుర్వేదిక్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఏ ఫుడ్ ఎలా తినాలి, ఏం చేయాలి ఆ సజెషన్స్ చేసుకుంటూ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ అలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంత దూరంగా ఉంటూ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీరు అన్నారు పొలంలో పనిచేసే వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది అంటారు, కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కదా, అంత ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది అంటే చెప్తున్నాను కదా, ఊరిలో చాలా చిన్న ఆర్ఎంపీస్ ఉంటారు, వాళ్ళకి తెలియక హై యాంటీబయాటిక్ పెట్టేస్తారు. ఓకే. అవి డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్. వాళ్ళు న్యాచురల్గా డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది. లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా మారిపోయారు. నేను చెప్పాను కదా, రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా ఉండడము, లేట్ నైట్ ఈటింగ్. నేను పర్సనల్ గా చాలా కేసెస్ లో చూసాను, ఎవరైతే ఈవినింగ్ 6:30కి తిన్నారో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా బాగా తగ్గుతాయి. ఈవెన్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి డెఫినెట్ గా తగ్గుతున్నట్టు మనం స్పష్టంగా చూస్తున్నాం. వాళ్ళు ఆలోచించాలన్నమాట, నేను ఏం తిన్నాను,
బయట ఫుడ్స్ పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్స్ వల్ల, మెయిన్ పిల్లల్ని జంక్ ఫుడ్స్ వల్ల. ఈవెన్ యంగ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నైట్ ఎక్కువగా ఈ టీవీస్ చూడడం కానీ, ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్స్ వల్ల కానీ, ఈ బ్లూ స్క్రీన్స్ వల్ల కానీ ఎక్కువసేపు తెలివేస్తారు. ఈ ఓల్డేజ్ వాళ్ళు కూడాను టీవీ సీరియల్స్ అని ఏదో ఒక రీజన్తోని నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టి కరెక్ట్గా టైమ్లీ 6 to 8 hours స్లీప్ ఉన్న వాళ్ళకి షుగర్ చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు లేట్ నైట్స్ పడుకునే వాళ్ళకి లేదా అసలు నిద్ర అనేది తక్కువ 6 hours కంటే తక్కువగా ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? స్ట్రెస్ వల్ల న్యాచురల్ గా స్ట్రెస్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ డయాబెటీస్. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే సరిగ్గా నిద్రపోరు, లేకపోయినా ఏదో ఎంగేజ్మెంట్ తో అయినా నిద్రపోరు. ఈ 2 రీజన్స్ వల్ల కూడాను డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఓకే.